ఆ యేసయ్య అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ధ్వజస్తంభం, బ్రాంజ్ ఫ్లాగ్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ కింద ఈ బేస్ అంతా కూడా ఇక్కడ జీసస్ వి మనకు కనిపిస్తాయి. విగ్రహాలను చెక్కారనమాట దాని మీద కంప్లీట్ గా జీసస్ వి. ఆయన అంటే ఎక్కడికక్కడ మనకి జీసస్ ప్రతిబింబాలు మనకు కనిపిస్తూనే ఉంటాయండి. ఎక్కడికక్కడ ఆ విగ్రహాల రూపంలో ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రధానంగా జీసస్ తో పాటుగా వారి తల్లి గారు మేరీ మాతని కూడా ఆరాధిస్తూ ఉంటారు. వారి విగ్రహాలు కూడా మనం చూస్తాము. కొన్ని రెప్లికాస్ అనమాట. మనకి ఎక్కువగా ఫ్రాన్స్ లో ఉన్నటువంటి రెప్లికా లాగా ఇక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఇవి కొండగుట్టలు, అక్కడ మేరీ మాతను ఆరాధిస్తున్నట్లుగా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తంగా బాసిలికా రెప్లికా అండి. ఏదైతే మనం పెద్ద చర్చ్ ఇప్పుడు చూస్తున్నామో ఆ బాసిలికాని ఇక్కడ మీనియేచర్ లాగా అంటే ఒక చిన్న రెప్లికా ఏర్పాటు చేశారు. అంటే మొత్తంగా 62 ఫీట్ల హైట్ వరకు మనం ఈ చర్చ్ని చూడొచ్చు. ఎక్కడి నుంచి చూసినా అంటే పాండిచేరిలో మనం ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ పైన ఆ శిఖరం దగ్గర ఉన్నటువంటి ఆ జీసస్ కానీ ఆ క్రాస్ సింబల్ కానీ మనకు కనిపిస్తాయి. పైన చూడండి, నార్మల్గా మనం క్లాత్స్ తోటి తెరలు ఏ విధంగా కడతారు, టెంట్స్ మనం చూస్తాం కదా, చూస్తుంటే అలా అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా నార్మల్గా మనకి నిర్మాణమే. ఎక్కడ టెంట్స్ కానీ అలాంటి క్లాత్లు కానీ ఏవి యూజ్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ విధంగా యేసయ్యకి ఇక్కడ బాప్తిజం ఇచ్చారు, అలాగే ఇక్కడ వారిని సిలువ వేశారు అని చెప్పి అవన్నీ మనకి విగ్రహాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చర్చ్ లోపల మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి నిత్యం ఆరాధన జరుగుతూనే ఉంటుందండి. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే అని, లేకపోతే ఈస్టర్ అని, క్రిస్మస్ అని, ఇవి పండగలు కదా, ఇవి స్పెషల్ డేస్ కదా అనే ఉండదు. ప్రతిరోజు పండగలాగే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. మేరీ మాత బుజ్జి యేసయ్యని ఇలా ఎత్తుకుని ఉన్నారు. ఇదిగో ఇక్కడ మనం యేసయ్యని చూడొచ్చు. పునరుద్ధానం అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఉన్నటువంటి విగ్రహం. దానికి గుర్తుగా చేతుల్లో చూసారా, ఆయనకి చేతుల్లో మేకలు కొట్టి సిలువ వేస్తారు కదా, సో దాని గుర్తు ఇక్కడ పునరుద్ధానం. ఆయన మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఈ విధంగా ఆయన కనిపించారు. మళ్ళీ వారి భక్తులకి ఆయన దర్శనం ఇప్పించారు. నేను ఉన్నాను, నేను ఎప్పటికీ ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడును నేనే అని చెప్పిన వాక్యం మనందరికీ గుర్తుందిగా. అదిగో ఆయన. చాలా హాయిగా అనిపిస్తుంది. నేను కూడా కాసేపు ప్రేయర్ చేస్తాను. ఈ లోపల ఇంకొక చర్చ్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంతా కూడా దేవుడి మందసం అనమాట. చూడండి, బలిపీఠం ఎలా అయితే ఏర్పాటు చేస్తారో ఆ విధంగా లోపల. అంటే ఇక్కడ మొత్తం ఆ నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. అదంతా కూడా పాలరాతితో చేశారనమాట. రెండు వైపులా పైన క్యాండిల్స్ లాగా లైట్స్ అవి కంటిన్యూగా వెలుగుతూనే ఉంటాయి, క్యాండిల్స్ వెలిగించినట్టుగా. మధ్యలో ఆయన సిలువ వేసిన దృశ్యాన్ని మనం చూడొచ్చు అనమాట విగ్రహ రూపంలో. అలాగే ఏంజల్స్ రెండు పక్కల, అటుపక్క ఉన్నాయి, ఇటుపక్కనేమో లైట్స్ పట్టుకున్నట్టుగా. అలాగే ఈ కింది భాగాల్లో చూడొచ్చు, ఇగో చిన్ని యేసయ్యని వారి తండ్రి ఎత్తుకున్నట్లుగా. అలాగే ఇటుపక్క మేరీ మాతని మనం చూస్తామన్నమాట. ఇంకొంచెం పైగా మనకి చూస్తే ఆ యేసయ్య అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. అంటే సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ప్రధానంగా ఇక్కడ ఆరాధించేది వారడే కాబట్టి అక్కడ మనకి అంటే ఆ హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఆ హృదయం గుర్తుని కూడా మనకి ఇక్కడ వారి పైన ఇలా కనబడుతుంది. ఈ హృదయ స్థానం దగ్గర అక్కడ చూడొచ్చు, కిరీటం పెట్టుకుని మహారాజులాగా ఆయన అక్కడ అంత పైన నిల్చుని ఉన్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ నిర్మాణం అంతా కూడా మనకి ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటుంది. ప్రత్యేకించి గ్లాస్ పెయింట్స్ నేను అబ్జర్వ్ చేశానండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం 20 గ్లాస్ పెయింట్స్ ఉంటాయి. అంటే విండోస్ లాగానే కనిపిస్తాయి కానీ వాటిపైన గ్లాస్ పెయింటింగ్ చేశారు. ఆ పెయింటింగ్స్ ఎవరో తెలుసా? 20 మంది సెయింట్లు ఎవరైతే ఆ ప్రభువుని ఆరాధించి ఉన్నారో, ఆరాధిస్తూ అంటే ప్రజలకి ఇంకాస్త క్రైస్తవ్యం గురించి తెలియాలి, ఆ జీసస్ గురించి ఇంకా తెలియాలని వారి జీవితం అంతా కూడా అలాగే వాళ్ళు ధారపోసి ఎంతో త్యాగం చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఆ సెయింట్ల పిక్చర్స్ అన్నీ కూడా గ్లాస్ పెయింట్స్ రూపంలో మనం ఇక్కడ ప్రతి ఒక్క విండో దగ్గర చూస్తాం. మొత్తం 20 సెయింట్స్వి ఇక్కడ ఉంటాయన్నమాట.
మొత్తం ఏవైతే చర్చెస్ అన్నీ ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక సెంటర్ పాయింట్ లాగా ఈ చర్చ్ని నిర్మాణం చేపట్టారనమాట. అందుకే మనం దగ్గర దగ్గర ఒక 10-15 చర్చిలు చూస్తాం మొత్తం ఈ పాండిచ్చేరిలో. వావ్, నిజంగా చాలా చాలా బాగుందండి. నన్ను ఎంతగానో ఆకర్షించింది ఈ చర్చ్ అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ పీస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎవరు వచ్చినా కూడా, ఇప్పటికీ నేనున్నప్పుడు దగ్గర దగ్గర ఒక 100 మంది వచ్చి ఉంటారు. వస్తున్నారు, చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా అందరూ రావాల్సిన ప్లేస్ ఇది. టూరిస్టులు చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. క్రిస్టియన్స్ అయితే డెఫినెట్గా మీరు కనుక పాండిచ్చేరి వస్తే తప్పకుండా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుని వెళ్ళండి. కాసేపు ఈ చర్చ్లో గడిపి వెళ్ళండి. ఎక్కడ లేని ప్రశాంతత ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు.